ఈ వీడియోలో గాంధీజీ భార్య సమాధి, గాంధీజీ సమాధి చూస్తారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మహాదేవ్ గారి సమాధి ఎందుకుందో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. హౌస్ అరెస్ట్ టైంలో గాంధీజీ కస్తూర్బా గారితో పాటు సరోజినీ నాయుడు గారిని కూడా బంధించారు కదా. సరోజినీ నాయుడు గారి పేరుతో ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది. ఇందులో చాలా ఓల్డ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఆగాఖాన్ ప్యాలెస్ వీడియోస్లో ఇది పార్ట్ 3. లాస్ట్ 2 వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అవి చూసి ఈ వీడియో చూడండి. అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కవర్ చేశాను. ఆ 2 పార్ట్స్ మన ఛానల్లో మిస్టరీస్ ఆఫ్ ఆగాఖాన్ ప్యాలెస్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. హలో ఆల్, మై నేమ్ ఇస్ త్రివేణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగాఖాన్ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30. షార్ట్స్ స్లీవ్లెస్ వేసుకుంటే అలో చేయరు, మెన్స్ అయినా లేడీస్ అయినా. ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్ ఫర్ అడల్ట్, 15 రూపీస్ ఫర్ చిల్డ్రన్. పూణేలో ఉన్న వాళ్ళైనా పూణే వచ్చే వాళ్ళైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో గాంధీజీకి ఎంతో ఇష్టమైన ఖాదీ క్లోత్స్తో ఒక స్టోర్ కూడా ఉంది. ఇందులో ఖాదీ బట్టలు అమ్ముతారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఈ ప్యాలెస్లో 1953 నుంచి 1972 వరకు ఒక కో ఎడ్యుకేషన్ స్కూల్ని నడిపారంట. 1969లో ఆగాఖాన్ 4 గారు గాంధీజీ ఫిలాసఫీస్ అండ్ గాంధీజీ గారి మీద రెస్పెక్ట్తో ఈ ప్యాలెస్ని ఇండియన్ పీపుల్కి డొనేట్ చేశారు. చదువుకున్నది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో. కానీ నాకు అప్పుడు కస్తూర్బా గారి గురించి ఏమీ తెలియదు. ఈ ఆగాఖాన్ ప్యాలెస్కి రావడం వల్ల ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. కస్తూర్బా గారి వ్యక్తిత్వం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ప్రతి అమ్మాయి, ముఖ్యంగా కేజీబీవీలో చదివే ప్రతి అమ్మాయి కస్తూర్బా గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. కస్తూర్బా గారు, మహాదేవ్ గారు ఈ ప్యాలెస్లోనే చనిపోయారు. వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. గాంధీజీ గారు చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్లో కొంత భాగాన్ని ఆగాఖాన్ ప్యాలెస్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక సమాధి కట్టి అందులో అస్థికలు పెట్టారు. కస్తూర్బా గారు, గాంధీజీ సెక్రటరీ అయిన మహాదేవ్ గారు ఇద్దరు ఈ ప్యాలెస్లోనే చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరి సమాధులు పక్కపక్కన ఉన్నాయి. గాంధీ గారి సమాధి కాస్త దూరంగా ఉంది. ఈ మిడిల్లో హెక్సాగోనల్ షేప్లో ఉన్న ఈ సమాధి కస్తూర్బా గాంధీ గారిది. ఆమె పక్కనే ఉన్న సమాధి గాంధీజీ సెక్రటరీ అయిన మహాదేవ్ దేశాయ్ గారిది. రైట్ సైడ్ కార్నర్లో ఉంది గాంధీజీ సమాధి. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ని మీరు ఎంతో ఆదరించారు. చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నా కష్టానికి ఫలితం దక్కుతుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.